Daily. Taste the Daily. వైసీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్సీ అయ్యారు ఆ లీడర్. ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు ఆ నేత చేరిక టీడీపీ ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారుతోందా? ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే ఎమ్మెల్సీని ప్రోత్సహించి పార్టీలో తీసుకున్నారా? అలాగే ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు మరో లీడర్ను తెరపైకి తీసుకొస్తున్నారా? ఎమ్మెల్యే ఒంటెద్దు విధానాలకు చెక్ పెట్టేందుకే ఎమ్మెల్సీకి అవకాశం కల్పిస్తున్నారా అన్న చర్చ ఇప్పుడు జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోందా? కాకినాడకు చెందిన కర్రి పద్మశ్రీ ఉద్యమాల ద్వారా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా మత్స్యకార సంక్షేమం కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. జాతీయ మత్స్యకార మహిళా సమాఖ్య అధ్యక్షురాలిగా ఉన్నారు. మత్స్యకార సంక్షేమ సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఈ ఉద్యమాల ద్వారానే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఢిల్లీ స్థాయిలో ఆమెకు మంచి గుర్తింపు ఉంది. మహిళా సమస్యల పట్ల ఎన్నో పోరాటాలు చేశారు. వాస్తవానికి ఆమె ఆర్ఎస్ఎస్లో గతంలో క్రియాశీలకంగా పనిచేశారు. వాస్తవానికి ఆమెది ఆర్ఎస్ఎస్ నేపథ్యం. ఆర్ఎస్ఎస్లో కీలక నేతలందరితో ఆమెకు పరిచయాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ను బలపరిచారు. కానీ రాజకీయాల్లో పదవుల కోసం తప్పక పార్టీ మారాల్సిన పరిస్థితి రావడంతో వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఎప్పుడైతే ఫ్యాన్ పార్టీలో కర్రి పద్మశ్రీ చేరారో అప్పటి నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య విభేదాలు మొదలయ్యాయి. కానీ ఆమె నేపథ్యం పూర్తిగా తెలిసిన సీఎం జగన్ కూడా కాకినాడలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న వనమాడి కొండబాబుకు చెక్ పెట్టేందుకు గవర్నర్ కోటాలో పద్మశ్రీని ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. ఆమె పదవీ కాలం 2029 ఆగస్టు 9 వరకు ఉంది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో పార్టీ మారాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకు ముందే వైసీపీలో కీలకంగా ఉండి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. దాంతో ఆయన తన సామాజిక వర్గానికి చెందిన పద్మశ్రీతో కూడా చర్చించారు. ఆమెను కూడా తెలుగుదేశంలో చేరేందుకు అంగీకరింపజేశారు. విలువలకు కట్టుబడిన ఆమె తొలుత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమోదించకపోవడంతో పార్టీలో చేరలేకపోయారు. 2023 అక్టోబర్లో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికీ ఆమోదం పొందలేదు. దీంతో చంద్రబాబు సూచనల మేరకు ఇతర వైసీపీ ఎమ్మెల్సీలతో కలిపి ఆమె ఈ నెల 19వ తేదీన టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేరిపోయారు. ఇక వైసీపీలో ఉండగా అప్పటి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పద్మశ్రేణి ఎదగకుండా చేశారని ఆరోపణలున్నాయి. ప్రస్తుతం టీడీపీలో అదే పరిస్థితి ఉంటుందన్న చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ హోదాలో అధికార కార్యక్రమాలకు కర్రి పద్మశ్రీ వెళితే ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అటు శిలాఫలకాలపై పేరు కూడా ఉండడం లేదని పద్మశ్రీ అనుచరులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలో రాజకీయాలను ఆమె ఎదురొడ్డి నిలిచారు. అయితే టీడీపీలో చేరేందుకు రాజీనామా చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే చేస్తున్న కార్యక్రమాలను బహిర్గతం చేయలేకపోయారు. ఆయన ఒంటెత్తు విధానాలకు విసిగిపోయారు. విద్యావేత్త, సామాజిక ఉద్యమాలపై అవగాహన కలిగి ఉండడం, ఆర్ఎస్ఎస్ నేపథ్యం కావడంతో నాయకత్వ లక్షణాలు ఉండడంతో ఆమె తనకు పార్టీలో అడ్డుగా ఉంటారని ఎమ్మెల్యే భావిస్తున్నారు. అందుకే ఆయన తన కుమారుడు మోహన వర్మను తెరపైకి తెచ్చారని ప్రచారం జరుగుతుంది. కేవలం పద్మశ్రీని పూర్తిగా పక్కకు జరిపేందుకు తన స్థానంలో తన కుమారుడికి పగ్గాలు అప్పజెప్పి ఎలాంటి అధికార పదవి లేని ఆయన్ను అధికార కార్యక్రమాలకు పంపుతూ షాడో ఎమ్మెల్యేగా తయారు చేస్తారని సాక్షాత్తు తెలుగు తమ్ముళ్లే ఆరోపిస్తున్నారు. అయితే ఇది కూడా ఎమ్మెల్యే కొండబాబుకు మైనస్గా మారింది. ఆయన కుమారుడు కంటే ఆయన అన్న కుమారుడు ఉమాశంకర్ రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. గతంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని వెళ్లి పార్టీని గెలిపించారు. తాను ఒకటి అనుకుంటే దైవం మరొకటి చేసింది అన్న చందాన తన కుమారుడిని ప్రమోట్ చేద్దామనుకుంటే తన అన్న కుమారుడు తెరపైకి వచ్చారు. ఇదే విషయంలో ఆయన తర్జన భర్జనలు పడుతుండగా పద్మశ్రీ హఠాత్తుగా పార్టీ కండువా కప్పేసుకున్నారు. ఇక ఎమ్మెల్యేకు కష్టమే అన్న ప్రచారం జరుగుతుంది. మరోవైపు పార్టీకి కొండబాబు మైనస్ అని భావించి పార్టీ అధిష్టానం 2024 ఎన్నికల్లో ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకోలేదు. అయితే తనకు ఆఖరి అవకాశం ఇవ్వాలని ఆయన కోరడంతో కూటమి గాలి ఉంది కాబట్టి సీటు పోదన్న గ్యారంటీతో ఆయనకు అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆయనపై ఆరోపణల పరంపర మొదలైంది. ఇదే సమయంలో పద్మశ్రీ ఇప్పుడు పార్టీకి పెద్ద దిక్కయ్యారు. టీడీపీ జెండా కప్పుకోవడమే ఆలస్యం అన్నట్టుగా కర్రి పద్మశ్రీ దూసుకెళ్తున్నారు. కాకినాడలో తిరిగి తన పాత మిత్రులందరినీ కలుపుకుని
పార్టీ బలోపేతం దిశగా ఆమె భర్త నారాయణరావు గేమ్ మొదలుపెట్టారు. వాస్తవానికి పద్మశ్రీ ఎమ్మెల్సీగా ఉన్న ఆమె భర్త నారాయణరావు ఏనాడు ఆమె వెంట పాల్గొనడం లేదా అధికార కార్యక్రమాలకు హాజరు కావడం వంటి పనులు చేయలేదు. ఎమ్మెల్సీ పద్మశ్రీ ఆమె కార్యక్రమాలు ఆమె చూసుకుంటారని చెప్పేవారు. ఇంటికి వచ్చిన వారిని ఆహ్వానించి వారి సమస్యలు అడిగి తెలుసుకుని తన స్థాయిలో పరిష్కరించి అవసరమైతే ఎమ్మెల్సీకి చెప్పేవారు. నారాయణరావు కూడా అటు చంద్రశేఖర్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే వనమాడి బాధితుడే. వారిద్దరికీ ఆర్థికంగా ఎన్నోసార్లు సహాయం చేశారని కార్యకర్తలే కాదు స్వయంగా చంద్రశేఖర్ రెడ్డి ఈ విషయాన్ని బహిరంగ సభలో చెప్పారు. తన వద్ద డబ్బులు లేని సమయంలో నారాయణరావు సర్దుబాటు చేసేవారని కూడా ద్వారంపూడి చెప్పారు. అయినప్పటికీ ఆయన తన భార్య పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదు. తన వ్యాపారాలు చేసుకుంటూ భర్తగా సహకరించేవాడు. ఆయనకు కూడా మత్స్యకార వర్గంలో పేరుంది.